ప్రేమించడం, పెళ్ళాడటం, హింసించడం, హతమార్చేయడం, ఇదంతా జరిగింది ఇన్స్టా ప్రేమ. ఆ తర్వాత పెళ్ళి. మనం తెలియని వాళ్ళతో ఈ ఇన్స్టాలోనో ఒక అందాన్ని చూసినో ఒక ఇదో చూసేసుకున్న తర్వాత జరిగేటటువంటి ప్రేమలు ఆ తర్వాత ఫెయిల్యూర్ అవుతాయనడానికి సాక్ష్యం ఇది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఓ యువతిని చూశాడు, ప్రేమిస్తానని పంపించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఆశలతో వచ్చిన తల్లిదండ్రులు ఎదిరించి మరి వచ్చిన భార్యను 6 నెలలు తిరగకుండానే కట్నం కోసం చిత్రహింసలు పెట్టి చంపేశాడు. విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. గుంటూరు జిల్లా నల్లపాడెస్సే నాగరాజు చెప్తున్న లెక్క ఏంటంటే, వరంగల్కి చెందిన గీతిక 19 ఏళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటుంది. ఆ గుంటూరు ద్వారకా నగర్లో 7వ లైన్కి చెందిన సాయి మణికంటకు పరిచయం ఏర్పడింది. అతను పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. అతడి మాటలు నమ్మిన గీతిక తల్లిదండ్రులకు తెలియకుండా గతేడాది సెప్టెంబర్ 15 గుంటూరులో సాయి మణికంటను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటుంది. కొంతకాలం బాగానే కాపురం చేసి సాయి మణికంట గంజాయికి బానిసే భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. కట్టం తీసుకురావాలని తరచు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నేపథ్యంలో ఈ నెల 14న గీతిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. అదే రోజు రాత్రి నుంచి ఆమె సెల్ ఫోన్ పనిచేయలేదు. ఈ టైంలో మీ కుమార్తె ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెల 15న సాయి మణికంట తండ్రి యువత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. బాధిత కుటుంబ సభ్యులు బంధువులు గుంటూరు చేరుకుని గీతికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కారకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని 6 నెలలకి కుమార్తెను హతమార్చారని గీతిక తల్లిదండ్రులు బోరును విలపించారు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వరంగల్కి తరలించారు. నిందితుడినైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు అది హత్య, ఆత్మహత్య అనేది పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా తేలుతుంది.